హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ చికెన్ అండి. చికెన్ యాక్చువల్లీ ఏంటంటే చికెను మెత్త పీసెస్ తీసి మేము ఫ్రై చేసాము. సో ఇలా బోన్స్ లాగా ఉండి మళ్ళీ స్కిన్ ఉంటుంది కదా, బోన్స్ ఉన్నాయి కదా, ఈ బోన్స్తో టమాటోస్ వేసి కొంచెం సూప్ టైప్గా చేస్తాను కర్రీ. ఒకసారి చూడండి నా స్టైల్లో. 2 పెద్ద సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, టమాటోస్ ఒక 1/2 kg అండి టమాటోస్ అండి. మెంతం కూర తయారు చేసే విధానం చూసాం. ఫస్ట్ ఆయిల్ పెట్టాను ప్యాన్లో, అందులో లవంగాలు వేసాను, కొంచెం సాజీరా, పట్టా అండి, ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వస్తే బ్లీడ్ చేయాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేద్దాం. మనము మెత్త తీసుకొని చికెన్ ఫ్రై చేసాము. తర్వాత ఈ మిగిలిన పీసెస్ వచ్చేసి నేను చారులాగా చేస్తాను. అంటే ఇది క్లిప్పింగ్ మిస్ అయిందండి మనకి. ఆనియన్స్ వేసిన తర్వాత మెంతం కూర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. దాంట్లో చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఓన్లీ బోన్స్ అనమాట. నేను చూపించాను కదా, ఫ్రై చేశాను. దాని పక్క పీసెస్ ఓన్లీ చేశాను. ఇది ఇప్పుడు వీడియో అయితే కాదండి, నేను ఆల్రెడీ లాంగ్ బ్యాక్ ఒక 2-3 monthsది ఉందన్నమాట. సో అదే నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాను. సో ఇప్పుడుదైతే కాదు, ఈ చికెన్ కర్రీ పాతదన్నమాట వీడియో. దాన్ని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇలా సూప్ లాగా చేస్తున్నాను అనమాట ఈ కర్రీ. ఇప్పుడు వచ్చేసి పసుపు వేసేసాం కదా మనము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం, కారం, రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా నీచు వాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చి కరివేపాకు వేస్తున్నాను నేను ఇందులో. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సూప్ లాగా రైస్లో కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది. సో టమాటోస్ ఎక్కువ వేసుకోవాలి, సూప్ కదా. ఒక 1/2 kg అంత టమాటోస్ చిన్నగా కట్ చేసి వేసానండి. ఇందులో సాల్ట్ వేస్తున్నాను. సో ఇది బాగా మగ్గాక, టమాటా కొంచెం మగ్గాక పుదీనా వేసుకోవాలండి. పుదీనా ఎక్కువ వేస్తే టమాటా సూప్, అంటే ఈ బోన్ సూప్ వచ్చేసి పుదీనా టమాటో వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. కొరియాండర్ వేసాను. ఇప్పుడు ఇది మగ్గాక మనం మంచి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇందులో వాటర్ వేసి విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, అది అందులో టమాటో సూప్ వచ్చేసింది కదా. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. తోటి సూప్ వచ్చేసింది మంచిగా. సో కొద్దిగా కాజు పేస్ట్ వేస్తున్నాను నేను, టేస్ట్ బాగుండాలని. వాటర్ వేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని 4 విజిల్స్ అలా ఇప్పియాలి. బోన్స్ కదా, ఒక 4 విజిల్స్ ఇప్పియాలి. ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత ఇలా కుక్కర్లో కరెక్ట్ సరిపోయాయి నాకు వాటర్. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను, కొంచెం గరం మసాలా, కాళీ మిర్చి మనం ఆల్రెడీ వేసాం కదా. ఇప్పుడు ఏం వేయను, ఆల్రెడీ మనం కొత్తిమీర పుదీనా చాలా వేసాం మనము ఉడికేటప్పుడు. ఫైనల్గా గార్నిషింగ్ వేసాను. ఇప్పుడు లాస్ట్లో వేసినప్పుడు దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి కొత్తిమీర. చూడండి, ఇది రెడీ అయిపోయింది కదా. ఇది ఎలా ఉంటుందంటే ఇలా అనమాట, సూప్ లాగా. ఇది ఎక్క చిక్కగా చేసుకోవద్దు, ఇలా సూప్లా ఉంటుంది. చాలా బాగుంటుంది రైస్లో. ఇదండి చికెన్ అంతా అందులోకి వస్తుంది, ఫ్లేవర్ అంతా చాలా బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.